మలుపు టీవీ వీక్షకులకు స్వాగతం. ప్రస్తుతం మనం కడప జిల్లాలోని కడప నగరంలోని రిమ్స్ ప్రభుత్వ వైద్యశాల వద్ద ఉన్నాము. ఇక్కడ షా సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ నేషనల్ డైరెక్టర్ ఆస్మా మేడం గారు ఇక్కడ విజిట్కి విచ్చేసి ఉన్నారు. ఆమె ఏం మాట్లాడతారో ఆమె మాటల్లోనే విందాం. మేడం నమస్తే. మేడం నమస్తే. మీరు ఇక్కడ రిమ్స్ ఆసుపత్రికి వచ్చినారు కదా, ఇక్కడ మీకు ఎందుకు వచ్చేసినారు, దీనికి విచ్చేయడానికి గల ప్రధాన కారణాలు చెప్పగలరు? అస్సలం వాలేకుం. మేము ఎంక్వైరీ కోసం వచ్చినాను ఇక్కడ. ఎందుకు అంటే ఇక్కడ ఫస్ట్ ఇక్కడ మేము వస్తే మాకి ఏం ఇక్కడ బాగా इधर कुछ भी अच्छा नहीं है, माकी ये इकड़ा बागा इधर कुछ भी अच्छा नहीं है बोल के हम लोग क्या करे देखे पहले आके। मैं अकेली आई थी इधर किधर बोलो ऐसे सो रहे पेशेंट सो रहे और पेशेंट के पास से थोड़े अमाउंट है वो लिए बोल के सुनने में आया है। अभी देखो इंशाल्लाह हम लोग इधर आए पूरा इंक्वायरी लिए। वो जो इधर इमरजेंसी वार्ड में जो है उन्होंने मैडम कुछ नेम है तो नेम लेना अच्छा नहीं है, उनके लाइफ के पर तो बात जाती वो, इसलिए उनका नाम लेना अच्छी बात नहीं है। लेकिन उनको भी हम लोग जरा समझा के करके आए हैं। अभी हम लोग इधर इंक्वायरी के लिए आए। अब अच्छा लगा पूरा ये हम लोग को डॉक्टर से वो सब भी अच्छा ये करें। नेक्स्ट इंशाल्लाह हम डिस्ट्रीब्यूट करने आएंगे फ्रूट्स, इंशाल्लाह आके हम लोग देखेंगे। आप जैनुल गारू आप बोलिए। ప్రస్తుతం మనతో పాటు షా సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గారు షేక్ జైనుల్ గారు ఇక్కడ విచ్చేసి ఉన్నారు. ఇక్కడ ఈ రిమ్స్ ప్రభుత్వ వైద్యశాలకు విచ్చేయడానికి సార్ ఇక్కడ సమస్యలు ఏమన్నా సార్ ఇక్కడ మీ దృష్టికి ఏమన్నా వచ్చినాయా, వాటిని మీరు ఆ వివరాల గురించి చెప్పగలుగుతారు? మలుపు టీవీ వీక్షకులకు నమస్తే అండి. ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పేసి రిమ్స్ హాస్పిటల్లో మా మేడం దృష్టికి వచ్చింటే మేడం మమ్మల్ని కోరడం జరిగింది. రిమ్స్ హాస్పిటల్కి పోయి అక్కడ పర్యవేక్షణ చేసి వైద్యపరంగా లోపాలు ఏదైనా ఉన్నాయేమో అని చూడాలని చెప్పింటే అందరము మా సోషల్ జస్టిస్ టీం అంతా కలిసి ఉదయాన్నే ఇక్కడి నుంచి వచ్చి అన్ని వార్డుల్లో పర్యవేక్షణ చేసి ఇక్కడ ఉండే సమస్యలు కానీ ఇక్కడ జరుగుతున్న మేళ్ల విషయంలో కానీ అంతా తెలుసుకొని ఇక్కడ ఏమేమి అవసరం ఉన్నాయో ఇక్కడ ఏమేమి లోపాలు ఉన్నాయో అన్ని తెలుసుకొని దానికి తగ్గట్టు ప్రణాళిక సిద్ధం చేసుకొని మరొకసారి వస్తామని చెప్పేసి మా మేడం గారు చెప్పడం జరిగింది. ఇక్కడ ఉండే సమస్యలు ఏదైనా ఉంటే ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవడము, ఇక్కడ ఎవరైనా అవినీతికి పాల్పడుతుంటే వాళ్ళ పట్ల కఠినంగా చర్యలు తీసుకునేదానికి మా ఈ షా సోషల్ జస్టిస్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ టీం అంతా ఎప్పుడు ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని ప్రజలకు విన్నవించుకుంటున్నాను. ఇప్పుడు షా సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ ఏపీ స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్ బాదుల్లా సార్ గారు మాట్లాడతారు. ఆయన మాటల్లోనే విందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. ఈరోజు మా యొక్క నేషనల్ డైరెక్టర్ గారి దృష్టికి కొన్ని సమస్యలు రావడం జరిగింది. ఆ సమస్యల పైన స్పందించి ఈరోజు మా టీం అంతా కూడా ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్ రిమ్స్ను మేము సందర్శించడం జరిగింది. అనేక విషయాలు మా దృష్టికి రావడం జరిగింది. అందులో లెట్రిన్ బాత్రూమ్ల యొక్క మరుగుదొడ్ల యొక్క పరిశుభ్రత పైన కానీ అదేవిధంగా రోగులు పడే అవస్థలపైన చాలా విషయాలన్నీ మా దృష్టికి రావడం జరిగింది. వాటిపైన తర్వాత మరోసారి వచ్చి వీటిపైన పర్యవేక్షించాలని చెప్పి మేమందరం కూడా నిర్ణయించుకోవడం జరిగింది. అదేవిధంగా రోగుల పట్ల డాక్టర్ల యొక్క వైఖరి, అదేవిధంగా వైద్య సిబ్బంది యొక్క వైఖరిని కూడా మేము గమనించడం జరిగింది. వీటన్నిటిపైన కూడా మేము ఒక కమిటీ తీసుకొని తర్వాత రాబోయే రోజుల్లో పూర్తి విచారణ చేసి దీనిపైన కూడా ఒకసారి పర్యవేక్షణ చేయాలని చెప్పి మేమందరం కూడా నిర్ణయించడం జరిగింది. ఈ విషయాలన్నీ కూడా మేము మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. సార్ ఒక చిన్న క్వశ్చన్ సార్, ఇక్కడ మీ హ్యూమన్ రైట్స్ ప్రతినిధులు ఈ రిమ్స్ హాస్పిటల్ వైద్య సిబ్బంది కానీ రోగులకు కానీ ఏదైనా తోడ్పాటు సహాయ సహకారాలు అందిస్తారా? ఖచ్చితంగా మేము ఈ యొక్క హ్యూమన్ రైట్స్ అదేవిధంగా జైనుల్ గారి యొక్క ఆధ్వర్యంలో పొద్దుటూరులో అనేక హాస్పిటల్లో అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. మా యొక్క నేషనల్ చైర్మన్ మహమ్మద్ షా గారు కూడా అనేక సేవా కార్యక్రమాలు, మేము కూడా అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈ యొక్క హాస్పిటల్లో రోగులకు మా యొక్క తోడ్పాటు పూర్తిగా ఉంటుందని చెప్పి ఈ సంస్థ ద్వారా మేము హామీ ఇస్తా ఉన్నాం. సార్ ఇప్పుడు ఈ పేదవాళ్ళకు వైద్యం అందించే విషయంలో మీ హ్యూమన్ రైట్స్ మీడియా ప్రతినిధులు భవిష్యత్తులో ఇక్కడే మీ కొంతమంది ఇక్కడ హ్యూమన్ రైట్స్ ప్రతినిధులు ఇక్కడ చేరే అవకాశం ఉందా? ఖచ్చితంగా మా యొక్క సేవలను గుర్తించడం జరిగింది. ఈ యొక్క జిల్లాలో కానీ అదేవిధంగా ఈ యొక్క కడప నగరంలో కూడా
అనేక మా సేవలను గుర్తించి ఈరోజు ఈ యొక్క సంస్థలో చేరేదానికి చాలా మంది ఉత్సాహంగా ఉన్నారు. భవిష్యత్తులో కూడా మరింత ఉత్సాహంగా ముందుకు తీసుకుపోయేదానికి మేమందరం కూడా కృషి చేస్తాం. మా యొక్క సేవలను కానీ మా యొక్క సర్వీసును కానీ ప్రజలకు నిరంతరం అందిస్తామని చెప్పి ఈ టీవీ ద్వారా మేము తెలియజేసుకుంటా ఉన్నాం. ప్రస్తుతం మనం షా సోషల్ జస్టిస్ ఫర్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ పొద్దుటూరు మహిళా కౌన్సిల్ అయినటువంటి మెహదాద్ మేడం గారు మాట్లాడదాం. ఆమె మాటల్లోనే విందాం. अस्सलाम वालेकुम। शाह सोशल जस्टिस फॉर इंटरनेशनल ह्यूमन राइट्स डायरेक्टर मैडम के साथ आसमा मैडम के साथ आए हुए हैं। अंदर रिम्स में जाकर हॉस्पिटल में जो पेशेंट्स हैं उनको सबको पूछकर इंक्वायरी लिए। डॉक्टर्स वहाँ इमरजेंसी में कोई डॉक्टर नहीं है इमरजेंसी वार्ड में, बस मेल नर्स और औरत नर्सा ही उधर, ड्यूटी डॉक्टर्स कोई भी नहीं है। अगर से उनको इमरजेंसी हुआ तो कैसा बोलकर आसमा मैडम और हम सब टीम मिलकर पूछे तो क्या बोले तो नहीं आते हो अभी आते हो वो बोले। और एक पेशेंट को किडनी फेल हुआ बोलकर वो बहुत टेंशन ले रहे हैं, तो हमारी टीम सब उनको थोड़ा मदद कर हिम्मत देकर हम हैं उनके साथ बोलकर हिम्मत देकर आए। फिर इंशाल्लाह हम नेक्स्ट मंथ आएंगे फ्रूट्स डिस्ट्रीब्यूट करने उनको। షా సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ పొద్దుటూరు లీగల్ అడ్వైజర్ అడ్వకేట్ జబీనా మేడం గారు మనతో పాటు ఉన్నారు. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. అస్సలాము అలైకుం. సోషల్ జస్టిస్ ఇంటర్నేషనల్ అండ్ హ్యూమన్ రైట్స్ తరపు నుంచి మా డైరెక్టర్ ఆస్మా మేడం తో మేము కూడా కలిసి వచ్చామండి. ఇక్కడ రిమ్స్ హాస్పిటల్లో కొన్ని కంప్లైంట్స్ మాకు వచ్చాయి మేడం గారికి, అది తనిఖీ చేయాలి, అవి ఎలా ఉన్నాయా నిజమా అబద్ధమా కనుక్కోవాలని వచ్చాము. కానీ ఇక్కడ చూస్తే లిఫ్ట్ అస్సలు వర్క్ చేయట్లేదండి. పేషెంట్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు, కానీ నీట్నెస్ కూడా లేదు, బాత్రూమ్స్ ప్రాబ్లం ఉంది. ఇవన్నీ కొంచెం వాళ్ళని అడిగాం మేము కూడా. డ్యూటీ డాక్టర్స్ కూడా ఇక్కడ హ్యాండిక్యాప్స్ పైకి వాళ్ళని పిలుచుకెళ్ళాలి పేషెంట్ అంటే వాళ్ళు అమౌంట్ అడుగుతున్నారు, డబ్బులు ఇవ్వండి మాకు 100 ఇవ్వండి మేము తీసుకెళ్తే మాకేమొస్తుంది అని. ఫస్ట్ బీద వాళ్ళే కదా వస్తారు, వాళ్ళకే డబ్బులు అడిగితే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు చాలా. మేము ఇప్పుడు ఇక్కడ చూసి అందరినీ ఇంటర్వ్యూ చేయాలని వచ్చాము. తర్వాత ఏమన్నా ఇక్కడ సరి చేసుకొని వాళ్ళ సిస్టమ్ మొత్తము వాళ్ళ హెడ్ డిపార్ట్మెంట్ అందరితో మా మేడం మాట్లాడారు. మేము ఇక్కడ నుంచి మళ్ళీ వస్తానే ఉంటాం చెకింగ్ కోసము. మీరు ఇక్కడ ఏదన్నా ఉంటే అన్ని మీరు సరి చేసుకోవాలి, లేదంటే ఇది ప్రభుత్వం దృష్టి వరకు వెళ్తుందని మా మేడం వాళ్ళకి చెప్పారు. మేము మళ్ళీ మేము ఎవ్రీ మంత్ ఇక్కడికి వస్తాం, నెక్స్ట్ మంత్ వస్తాము. ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూట్ చేసి ఇక్కడ మళ్ళీ ఎలా ఉంది వాతావరణం బాగుందా లేదా అనేది మళ్ళీ చెక్ చేసి మా మేడం గారు వాళ్ళకి రిపోర్ట్ చెప్తారు. థ్యాంక్ యూ. ఇక్కడ చూడండి, షా సోషల్ జస్టిస్ ఫర్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ సేవలు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉన్నాయి. ఆ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించే కార్యక్రమంలో రిమ్స్ హాస్పిటల్లో కూడా కొంతమంది హ్యూమన్ రైట్స్ ప్రతినిధులు ఇక్కడ నుంచి జాయిన్ అవుతారు. వాళ్ళు ఇక్కడ ఎవరైతే వైద్యం సరిగా అందని వాళ్ళకు తోడ్పాటు అందిస్తా, ఈ హ్యూమన్ రైట్స్ ప్రతినిధులు కూడా వీళ్ళతో కలిసి పనిచేస్తా, ఎవరైతే పేదవారికి వైద్యం అందించడంలో నిర్లక్ష్యం వహిస్తారో వారిపైన ప్రత్యేకంగా దృష్టి ఉంచి వారి గురించి వైద్యుల ఎవరైతే వైద్యం పొందుతున్న వారి పట్ల నిర్లక్ష్యానికి గురవుతున్న వారిని అధికారుల దృష్టికి తీసుకెళ్లి వారి సమస్యలను పరిష్కరిస్తానని సార్ వాళ్ళు తెలిపారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.